నేను ఇప్పటి నుంచో చెప్తున్నా, రాజకీయంగా చెప్పా. ఎందుకంటే షర్మిలకు ఫైనల్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అవుతుందని. ఎందుకంటే చెల్లికి అన్న చేసిన అన్యాయం నాకు తెలుసు కనుక ఎప్పటికైనా సరే షర్మిల ధైర్యం గురించి కూడా నాకు తెలుసు కనుక, అమ్మాయి కష్టపడే మనస్తత్వం గురించి కూడా నాకు తెలుసు కనుక నాకు తెలిసిన విషయాన్ని చెప్పా. 2 ఏళ్ల క్రితమే రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో తెలంగాణలో ఆవిడ పార్టీ స్థాపించిందంటే ఫైనల్ గా ఎలక్షన్ టైంకి ఆవిడకి ఆంధ్రాగా వస్తుంది అనుకుంటున్నానని చెప్పారు. అది నా ఊహ, పొలిటికల్ అసెస్మెంట్, కామన్ సెన్స్ తో చెప్పిన పొలిటికల్ అసెస్మెంట్. దానికి వైసీపీ వాళ్ళు నిన్న సోషల్ మీడియాలో కాంగ్రెస్ అభ్యర్థిగా విచారణ చేస్తున్నారు. ఇన్నైనా బాగుంటారా ఎదవనా, సారీ ఎదవల్లారా. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి నేను ఆమడ దూరంలో ఉన్నా. ఆమడ కాదు, యోజనాల దూరంలో ఉన్నా. జరగబోయేది, నేను ఒక పాలిటిక్స్ లో ఉన్న వ్యక్తిగా జరగబోయేది నా అసెస్మెంట్, ఆమెకు జరిగిన అన్యాయం తెలుసు కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి తను ఉపయోగపడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించవచ్చు అనే ఉద్దేశంలో నేను అసెస్మెంట్ చెప్పాను. రైట్ అయినందుకు సంతోషించండి. నేను తెలుగుదేశం, జనసేన అంటే ఎన్డీఏలో జనసేన ఉంది కాబట్టి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నుంచే నేను పోటీ చేస్తున్నా. చెత్తవాగుడు మీరు, చెత్తనా కొడుకులు ఎన్ని వాడినా ఇక్కోండి అని మృదుమధురంగా సరళంగా ఇక నేను చెప్పగలను. అసలు ముందు నా మీద క్యాండిడేట్ని చూసుకుంటారు, బొగ్గునా కొడుతున్నా ఆమె క్యాండిడేట్ని చూసుకోండి. నిమిషానికి ఒక కృష్ణుడు మారిపోతున్నాడు. నేను పోటీ చేయను. నా కుటుంబంలో కూడా కలతలు పెట్టాలని చూశారు. మరి ఎవరో కుటుంబం గురించి కలతలు అంటున్నాడు. నా కుటుంబంలోనే ఇప్పుడు నా భావనే నా మీద మరి పోటీ పెట్టాలని ప్రయత్నించాడు. తను చేయను అని చెప్తున్నా సరే కాల్చు తినేస్తున్నారు. అలాగే పాపం కృష్ణదాస్ గారు సతీమణి భర్త పోయిన దుఃఖంలో ఇంకా జనగారు మొన్న సంవత్సరం కూడా మొన్న అయింది సంవత్సరం. ఆవిడ భర్త పోయిన దుఃఖంలో ఆవిడ ఉంటే ఆవిడ కాల్చు తినేస్తున్నారు. నువ్వు పొడి చేయాలమ్మా, నువ్వు పొడి చేయాలమ్మా అని. సో ఇలాగా ఒక క్యాండిడేట్లు దొరక్క చాలా అవస్థపడి మొన్న ఒక ప్రొఫెసర్ గారు గుబ్బల తమ్మయ్య గారి పేరు వినపడింది. మళ్ళీ ఇవాళ ఇంకో పేరు, టీవీ 9లో ఇంకో పేరు. అసలు ముందు నేను ఏ పార్టీలో పోటీ చేస్తున్నానో, ఏ కుటుంబం నుంచి పోటీ చేస్తున్నానో చెప్పా. నీ క్యాండిడేట్ ఎవడో చెప్పాడా? నీ క్యాండిడేట్ ఎవడో చెప్పాడు అది. లేకపోతే నువ్వే వచ్చి పోటీ చేయి, దమ్ముంటే నువ్వే వచ్చి పోటీ చేయి. అంతేగాని నేనే పార్టీ నుంచి పోటీ చేస్తాను, నాకు ఆ టికెట్ ఇవ్వడు, నాకు ఈ టికెట్ ఇవ్వడు, నా టికెట్ ఎప్పుడూ అయిపోయాడు ఇంకా అని చెప్తున్నా. చేత నా గురించి నువ్వు వాదరగా మాట, ఈ పని నువ్వు చూసుకో అని సోషల్ మీడియాలో షర్మిల గారి గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి నేను సపోర్ట్ చేశాను అనుకోండి, వీడికో కాంగ్రెస్ క్యాండిడేట్ అంటారు. అయినా నేను ఇప్పుడు చెప్పబోతున్నా, తను జరిగింది అన్ని, తనకు జరిగిన కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ పోసు వచ్చినట్టు అబద్ధం అన్నది మాట్లాడకుండా చెప్తాను. ఎస్, ఒక తండ్రి కుమారుడు కుమార్తెగా మరి ఆస్తిలో హక్కులు ఉంటాయి కాబట్టి తనకు రావాల్సిన దాని గురించి అడగటంలో తప్పులేదు. దానికి రాజకీయాలకి సంబంధం లేదు. అడిగినప్పుడు అతను వ్యవహరించిన తీరుపై తను స్పందించింది. నన్ను తల గోడ చేసి కొట్టబోయినట్టుగా అన్న వీడియో న్యూస్లో నేను చూశాను. సంఘటన నిజం, నాకు ఎప్పుడో తెలుసు. చెప్తే అసలు వీళ్ళందరూ ఆ మాటలేంటారా బాబు,
అసలు రాజశేఖర రెడ్డి గారు కూతురే కాదా అంటే ఎంత దారుణం. నేను మాట్లాడలేను. అదే వేరొకళ్ళు మాట్లాడితే మరి పాడికి తీసుకెళ్ళి ఉతికేసేవాడు. అడాడు వర్రారెడ్డి గాడట. ఆ వర్రారెడ్డి గారు నోటు కూర్చొని మాట్లాడుతున్నాడు. పచ్చిబూతులు అంటే అసలు వినటానికి కూడా అంత చెత్త బూతులు. అలాగే కాపు కులం గురించి కూడా అతి నీచంగా మాట్లాడాడు. అంటే నేను 4 మంచి మాటలు చెప్పి కులాల మధ్యన సఖ్యతగా ఉండాలి, మతాల మధ్యన సఖ్యత ఉండాలంటే నన్నేమో మతాల మధ్యన చుచ్చేస్తున్నాడు, కులాల మధ్యన చుచ్చేస్తున్నాడు అని చెప్పి నా మీద 124 ఏ పెట్టాడు. అని నేను ఎవరైనా ఒక వ్యక్తి గురించి చెప్పినప్పుడు ఆ వ్యక్తి పేరు చెప్పాలంటే ఆ వ్యక్తి పేరు చివర రాజని ఉందనుకో, నేను రాజుని తిట్టినట్ట. ఆ వ్యక్తి పేరు చివర రెడ్డి అని ఉంటే నేను రెడ్డిని తిట్టినట్ట, ఆ వ్యక్తిని తిట్టినట్టు. అంతేగాని ఎవడన్నా అమ్మ నా కూతురు ఇలాగే ఇవాళ షర్మిల్గా విజయం గారిని తిట్టినట్టే, షర్మిల్ని తిట్టినట్టే ఆ గట్టి రాసుకెళ్తే నన్ను తిట్టారు. అలాంటి పేర్లు 1-2 చెప్పాను. నేను చెప్తే రెడ్డిని తిడుతున్నాడని చెప్పి అదో పబ్లిసిటీ. పాపం చాలా మంది నా స్నేహితులు ఎంతో మంది ఎంతో సమాజంలో ఎంతో గౌరవం కలిగిన రెడ్లు కూడా నేనేదో రెడ్లు ఏదో అంటున్నాను అనుకున్నారు. అరే 70% ఆఫ్ మై ఫ్రెండ్స్ రెడ్డిస్ బాబు, రియల్ రెడ్డిస్, వేరే టైప్ రెడ్డిస్ కాదు, రియల్ రెడ్డిస్. అంటే ఆ టైటిల్కి ఆ హోదాకి అర్హులైన రెడ్లు. నా స్నేహితులే రెడ్లు, రెడ్లు అంటే నాకు ఎప్పుడైతే గౌరవం. మేము కూడా ఎంతో మంది రెడ్లు కలవబోతున్నా ఎలక్షన్స్ లో. ఎన్నో రెడ్లు కాన్స్టిట్యూన్సీస్ కూడా నేను వెళ్తా. నేనెంత గౌరవం ఇచ్చే రెడ్లని అపార్థం చేసుకునేలాగా సోషల్ మీడియాలో దొంగరాత రాశారు. సరే నాదంతా లేదో నేను పడ్డాను, మీరు తన్నారు, పడ్డాము. బట్ అంతకంతా మిమ్మల్ని తనకుండా ఇచ్చేస్తా. అంతకంటే నీచంగా ఎందుకని కొట్టావురా బాబు అని చెప్పి ప్రతిరోజు నువ్వు ఓడిపోయిన తర్వాత ఏడ్చేలా చేస్తా, ముట్టుకోకుండా. ఇట్స్ ఎ ఛాలెంజ్. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సహోదరిని, జగన్మోహన్ రెడ్డి గారికి జన్మనిచ్చిన తల్లిని మరి అంత దారుణంగా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు, సరే అలా వర్రగాడాడు, లుచ్చగాడు ఏదో మాట్లాడాడంటే మాట్లాడడం తీసేద్దాం. అసలు విజయమ్మ గారికి పుట్టిన కుమార్తె కాదు, సారీ రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన కుమార్తె కాదు అన్నట్టుగా మాట్లాడటం, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరుగుంటుందేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రాజకీయమే. సమాజంలోనూ ఒక స్త్రీ గురించి ఇలా మాట్లాడటం కూడా తప్పు. కాబట్టి ఆ స్త్రీలిద్దరూ తన తల్లి తన చెల్లి అవటం రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళా లోకం ఇంత నీచంగా మాట్లాడితే కూడా స్పందించిన ముఖ్యమంత్రికి అసలు ఏ మహిళైనా సపోర్ట్ చేస్తుందా అని మహిళలందరూ మాట్లాడుతున్నారు. అర్థం చేసుకోండి, మహిళల్ని కించపరచడం తప్పు. పైగా విజయలక్ష్మి గారిని, షర్మిల్ని ఈ రకంగా మరి మీ పార్టీ నేతలు, మీ ఎమ్మెల్యేలు, మీ కాదుగా ప్రస్తుతానికి ఇంకా కొద్ది రోజులు మనం అనాలేమో, మన పార్టీ నేతలు, మన ఎమ్మెల్యేలు మరి ఈ రకంగా మాట్లాడటం క్షమించరాని నేరం. మీరు తక్షణం వాళ్ళ మీద కేసులు బుక్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఈ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, కుదిరితే మీరు మధ్యాహ్నం చేయబోయే వాక్ అయిన తర్వాత దీని మీద మీరు చర్యలు తీసుకుంటాం. నా కుటుంబం, ఆ కుటుంబంలో కలతలు వస్తే మేము చూసుకుంటాం. రాజకీయం వేరు, కుటుంబం వేరు. సో ఎవరెవరన్నా అసభ్యంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటానని చెప్పి మీరు చెప్పాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.